పెద్దగా శుభ్రం అయితే చేయలేదు. నేను పొద్దున్నే యాక్చువల్గా వీడియో తీయాల్సింది, బట్ అండ్ ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా బాగా వర్షం కొట్టి నీటిని వాళ్ళ బౌల్స్లో తీసుకునేటప్పుడు పక్కనే ఉన్న గుడ్డని ఫిల్టర్ చేసుకోవడానికి వాడతారు. కాలినడకన వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే రిమోట్ ఏరియాస్ ఉన్నాయి మా ఏరియాలో. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఐఓ డిలైట్స్ విజన్ తెలుగు. మనకు విలేజెస్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేది ఏంటి? పచ్చదనం అందాలే కదా. కానీ వీటిని మించిన కష్టాలు కూడా ఉంటాయి. ఈ రోజు వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ అవేంటంటే వాళ్ళకి వాటర్ సోర్స్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి ప్రదేశాల నుంచి వారు వాటర్ ని గ్యాదర్ చేసుకుంటారు అనే విషయాన్ని క్లియర్ గా చూద్దాం. వాళ్ళు ప్రతిరోజు నడిచి వెళ్లే దారి నుంచి నేను కూడా నడుచుకుంటూ వెళ్ళి ఎంత దూరం ఉంటుందో మీకు క్లియర్ గా చూపిస్తాను. అండ్ మనం వితౌట్ ఎనీ లేట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి క్లియర్ గా చూసి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా చక్కని వెదర్ అయితే ఉంది ఇక్కడ. అంటే చుట్టంతా చాలా పచ్చదనంగా ఉంది అండ్ చల్లటి గాలి. వాళ్ళు వాటర్ అయితే కొంచెం దూరం నుంచి తెచ్చుకుంటారు, కానీ ఆ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. వాళ్ళు రోజు ఈ దారి నుంచి వెళ్ళి ఆ వాటర్ తీసుకొని వస్తారు. మాక్సిమం ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్దాం కిందకి. అంటే అవి చూసారు కదా, అక్కడ మొత్తం కింద పొలాలు ఉంటాయి, ఆ తర్వాత కింద నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఊట అట్లా వస్తూ ఉంటుంది. దాని వాళ్ళు చిన్న బావిలాగా చేసుకొని ఆ బావి నుంచి వాటర్ అనేది తెచ్చుకుంటారనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీగా ఒక 2 or 2:30 అవుతుంది. ఎండ కూడా అలాగే ఉంది, మీకు క్లియర్గా చూపిస్తాను. ఆ కిందన కూడా ఊర్లు ఉంటాయి, చాలా పచ్చగా కనిపిస్తుంది. కొండలు, లొకేషన్ ఇవన్నీ చాలా బాగా కనిపిస్తుంది. ఇట్లా వెళ్ళి మళ్ళీ నీళ్లు మోసుకొని వస్తారనమాట పైకి. సో మనం వెళ్ళిపోదాం. గైస్, మీకు విలేజెస్ అంటే ఇష్టమా ఆర్ సిటీస్ అంటే ఇష్టమా? పర్సనల్గా కమెంట్ చేయండి కింద కమెంట్స్ బాక్స్లో. ఇంకా నాకు మీ నుంచి కొన్ని సజెషన్స్ కూడా కావాలి. అవేంటంటే ఎట్లాంటి వీడియోస్ ఫ్యూచర్లో చేయాలి అనేది తప్పకుండా నాకు సజెస్ట్ చేయండి. ఎందుకంటే మీ సజెషన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. వెళ్ళే దారి అయితే ఇట్లా ఉందన్నమాట. చూస్తున్నారు కదా వెనకాల, నేను అటు నుంచి వచ్చాను. అండ్ నా ముందైతే ప్రస్తుతానికి ఇట్లా ఉంటుంది. అండ్ ఆ పచ్చని పొలాలు మొత్తం ఈ ఊరికి సంబంధించినవే. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఈ అరటి చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అన్నమాట ఫస్ట్ మెయిన్ వాటర్ సోర్స్ అదే. ఫ్రెండ్స్, ఇది మీరు చూసారా? మా ఆదివాసీ గిరిజన ప్రజలు ఇక్కడ చిన్న బావిలాగా చేసుకున్నారు. ఈ వాటర్ ని డ్రింకింగ్, కుకింగ్ అండ్ బాతింగ్ వంటి నిత్యావసరాల గురించి వాడతారు. నీటిని వాళ్ళ బౌల్స్ లో తీసుకునేటప్పుడు పక్కనే ఉన్న గుడ్డని ఫిల్టర్ చేసుకోవడానికి వాడతారు. కరెంట్లీ మనం ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఘాట్ ఎక్కిన తర్వాత వాళ్ళ యొక్క ఇళ్ళకైతే రీచ్ అవుతారు. చుట్టూరా వాతావరణం చాలా పచ్చగా మరియు ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డైలీ వాడే వాటర్ శుభ్రంగా ఉండకపోవడంతో పాటు ఎంతో దూరంలో ఉన్న ఈ నీటిని తమ యొక్క ఇళ్ళకి తీసుకెళ్లటం అనేది చాలా పెద్ద కష్టంగా మారింది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది చూసారా, ఇక్కడ దున్ను ఉన్నారు కదా, ఇక్కడ మెషిన్సే ఉండవు. ఆదివాసుల గిరిజన గ్రామాల్లో కొండలైతే మెషిన్స్ ఇవన్నీ ట్రాక్టర్లు తీసుకెళ్ళడం అవ్వదు కాబట్టి వీళ్ళు ఎద్దులతోనే దున్నేయడం జరుగుతుంది. వరి పొలాలు కొంతమంది వేసుకున్నారు. అండ్ ఆ పొలాలు మీరు అవతల చూసినట్లయితే మళ్ళీ వేసుకోలేదు, ఎందుకంటే ఇది వేరే రకం వరి అనమాట. అక్కడ సెంటర్లో ఉంది కదా, అది పనస చెట్టు. ఆ పనస చెట్టు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఏవైనా పక్షులు ఆ వరి పంటపై దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆ పంట యజమాని ఎవరైతే ఉంటారో ఆ చెట్టు కిందన కూర్చునే డబ్బా రేకులను గట్టిగా కొట్టడం వల్ల ఆ పక్షులు దూరంగా ఎగిరిపోతాయి. ఆ కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల సైడ్ కూడా ఇంకా రిమోట్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అవంతా అండర్ డెవలపింగ్ విలేజెస్ అనమాట. అంటే హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, రోడ్ యాక్సెస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుంది. అసలు మనం కాలినడకన వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే రిమోట్ ఏరియాస్ ఉన్నాయి మా ఏరియాలో. సో అట్లాంటి ఏరియాస్ మీకు మొత్తం క్రాస్ వచ్చేద్దాం అనమాట, మొత్తం చూపిస్తాను ఫ్యూచర్లో. అండ్ ఈ లోపు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే మా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ నేను డెడికేషన్తో తీసుకొని వస్తాను. మీకు ఆలస్యం చేయకుండా ఈ సోదంతా మాట్లాడుకోకుండా సెకండ్ వాటర్ సోర్స్కి తీసుకెళ్తాను. సెకండ్ వాటర్ సోర్స్ అంటే చిన్న బావిలాగానే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ఇవంతా పొలాలు, అంటే వర్షం పడినప్పుడు ఆ పై నుంచి ఇక్కడ వాటర్ అనేది పొలాలు కూడా కొట్టుకెళ్ళిపోయే రోజులు ఉన్నాయన్నమాట. అంటే ఆ చుట్టుపక్కల మొత్తం సిల్వర్ చెట్లు, ఓక్ ట్రీస్ అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఆ కొండ మొత్తం కాఫీ తోటలు అనమాట. కాఫీ తోటలు, సిల్వర్ తోటలు, ఇవన్నీ ఆ కొండ మొత్తం. కరెంట్లీ నేనున్న లొకేషన్ ఏంటంటే వి షేప్ స్లోప్ అంటారు కదా, అలాంటి వి షేప్ స్లోప్ లో ఉన్నాను. సో ఈ పొలాలు మొత్తం వి షేప్ స్లోప్ లోనే ఉన్నాయి. ఆ స్లోప్ నుంచి అక్కడ ఉంది కదా మామిడి చెట్టు అంటారు, దాన్ని కొండ మామిడి చెట్టు అంటారు. అక్కడ నుంచి మొత్తం వాటర్ వెళ్ళి కిందన మళ్ళీ విలేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది అనమాట. సో వాటర్ మొత్తం అవే, అంటే పంటలు పండించుకోవడానికి కానీ కూరగాయలు అండ్ పొలాలకి ఆ వాటరే సరిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని సెకండ్ వాటర్ సోర్స్ దగ్గర తీసుకువెళ్తున్నాను. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ 3 అవుతుంది కాబట్టి గ్రామ ప్రజలు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న బావిని గ్రామ ప్రజలు 2011వ సంవత్సరంలో కలిసి నిర్మించడం జరిగింది. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్న ఇది పైప్ కనెక్ట్ చేస్తారు కదా, అది కిందన మోటార్ ఉంది.
అది కరెంట్ ఉన్నప్పుడు వాటర్ను కొంచెం ఊరు దాకా లాగుతుంది. సో దానివల్ల కొంచెం ప్రెజర్ అనేది వాళ్ళకి ఏ కష్టం లేకుండా అవుతుంది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ 2011 అని రాశారు. 2011లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. అండ్ 2015లో రీడిజైన్ చేశారు. ఇవన్నీ పెక్కులుగా ఊడిపోయి ఉండింది యాక్చువల్గా. అవన్నీ రీకన్స్ట్రక్షన్ ఎప్పుడంటే 2015లో చేయడం జరిగింది. పెద్దగా శుభ్రం అయితే చేయలేదు. నేను పొద్దున్నే యాక్చువల్గా వీడియో తీయాల్సింది, బట్ 11, 12 ఆ టైంకి అయితే ఇంకా ఎండ ఎక్కువగా ఉంటుంది, 1 గంట ఆ టైంలో. సో నేను ఆ టైంలో వీడియో తీయలేదు. ఇప్పుడు 2, 3 అట్లా అవుతుంది. ఊరికి సంబంధించిన 3వ వాటర్ సోర్స్ దగ్గరికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇది కూడా వాళ్ళకు సుమారుగా 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చి ఆ బావిలో ఉన్న మోటార్ పనిచేయకుండా పోతుందో అలాంటి సమయాల్లో వాటర్ అనేది అత్యవసరం కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఇలా ఊట బావుల నుంచి వాటర్ని సేకరించుకుంటారు. ఆ పచ్చని మామిడి చెట్టు కనిపిస్తుంది కదా, దాని కిందనే చల్లటి వాటర్ అనేవి ఉంటాయి. బహుశా ఇప్పుడు ఇంకిపోయి ఉంటాయేమో నాకు తెలియదు, కానీ ఆ వర్షాకాలంలో అయితే ఆ మామిడి చెట్టు ఏదైతే ఉంటుందో దాని కింద నుంచే పెద్ద వాగు అనేది వెళ్తుంది అనమాట. కొన్నిసార్లు కింద ఊర్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయిన ఆ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఫర్దర్ వీడియోస్లో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా 3rd వాటర్ సోర్స్ అనమాట. అది ఇంకా దారుణంగా ఉంటుందేమో అనుకుంటున్నా. ఈ పెద్ద మామిడి చెట్టు ఉండటం వల్లే ఊట కంటిన్యూస్గా వస్తుందని ఆ గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రకృతి పరంగా సహజంగా ఎదిగిన ఈ మామిడి చెట్టును నరకడానికి ఎవరికీ పర్మిషన్ లేదు. ఎవరైనా కట్ చేద్దామన్నా కూడా అసలు యాక్సెప్ట్ చేయరు. సో ఇది 3rd వాటర్ సోర్స్లో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కాఫీ శాప్లింగ్స్ కనిపిస్తున్నాయి కదా, చిన్న మొక్కలు, వాటికి వాటరింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళు కానీ నాన్ గవర్నమెంట్ వాళ్ళు కానీ చిన్న మొక్కలు ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడే బెడ్స్ లాగా చేసుకొని ఈ 3rd వాటర్ సోర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి వాటర్ తీసుకొచ్చి వాటికి వాటరింగ్ చేయడం జరుగుతుంది. సో గిరిజన ఆదివాసులు యూజ్ చేసే ఊట నీళ్ళు ఎలా ఉంటాయి అంటే ఇట్లా ఉంటాయి అనమాట. ఏవి క్లియర్ గా లేవు, చూసారు కదా. సో 2nd వాటర్ సోర్స్ మీకు చూపించాను కదా, రౌండ్ షేప్ లో ఉన్న బావి, అందులో వాటర్ అయితే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ వాటర్ ని వీళ్ళు మొక్కలకి మాత్రం వాడుతున్నారు ప్రస్తుతానికైతే. అండ్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏదైనా బాగా వర్షం కొట్టి ఊట లాంటిది వస్తుంటది కదా, పైనుంచి పెద్ద ఊట వచ్చేస్తుంది అని చెప్పేసి కలవాట్లా కట్టారు కదా, అవి చిన్న చెరువులాగా చేద్దామని చెప్పేసి కట్టారు. సో ఇదన్నమాట, ఇట్లా ఉంటుంది. ఇదే ఫైనల్ వాటర్ సోర్స్ ఈ విలేజ్ కి. సో గైస్, గిరిజన ఆదివాసీ గ్రామాల్లో వాటర్ యాక్సెస్ ఎలా ఉంటుందో మీరు క్లియర్ గా చూస్తారు కదా. ఈ వీడియోని వైరల్ అయ్యేంత వరకు షేర్ చేయండి, సో దట్ మనం రిమోట్ ఏరియాలో జీవించే ప్రజలకు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో గైస్, వీడియో అయితే ఇంతే. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ ని చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను ఫ్యూచర్లో చేయబోయే మంచి వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.